మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారము, శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మన దేవాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల ప్రయోజనం పొందండి. మీ కామెంట్తో మీ అభిప్రాయం తెలుపుతూ ఉండండి. నారదుడు స్త్రీగా మారిపోవడం మీలో ఎంతమంది విన్నారు? ఎక్కువ మంది విని ఉండరు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. మరి ఎంత ఆసక్తికరంగా ఉంటుందో ఈ కథ చెప్పలేను నేను. కాబట్టి వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు వినండి. ఒకరోజు నారదుడు వ్యాస మహర్షితో కూర్చుని వాళ్ళిద్దరు సంభాషించుకుంటున్నారు. ఇద్దరు మహానుభావులు. నారదుడు వ్యాస మహర్షితో ఇలా అంటున్నాడు: అతి మనోహరమైన శ్వేతదీపంలో ఉంటున్న నారాయణుడిని దర్శించడానికని ఒకప్పుడు నేను వెళ్ళాను. సప్తస్వరాన్వితంగా సామవేదగానం చేస్తూ మహతి మ్రోగించుకుంటూ వెళ్ళాను. చతుర్భుజుడు, శంఖచక్ర గదాన్వితుడు, కౌస్తుభోద్భాసితోరస్కుడు, పీతాంబర పరిధానుడు, ముకుటాంగద విరాజితుడు శ్రీ మహావిష్ణువు రమాదేవితో విలాసంగా క్రీడిస్తూ కనిపించాడు. నన్ను చూస్తూనే లక్ష్మీదేవి అంతర్హితురాలయ్యింది. సర్వలక్షణ సంపన్న, సర్వభూషణ విరాజిత, రూప యౌవన విలాస గర్విత, పరచామీకర ప్రభ అయినటువంటి ఆ నారీ తిలకం నన్ను చూసి చటుక్కున ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. అవురా, కారణం ఏమిటి చెప్పమా అనిపించి ఉండబట్టలేక వాసుదేవుని అడిగేశాను. పద్మనాభ, నన్ను చూసి లక్ష్మీదేవి అంతర్గృహంలోకి వెళ్ళిపోయింది. ఏమిటి కారణం? నేను విటుణ్ణి కాను, ధూతుణ్ణి అంతకన్నా కాను. కేవలం తపస్విని, జితేంద్రుణ్ణి, జితక్రోధుణ్ణి, జితమాయా గుణుణ్ణి. ఇలాంటి నన్ను చూసి లోపలికి వెళ్ళిపోవలసిన పని ఏమి వచ్చింది? అప్పుడు విష్ణుమూర్తి చిద్విలాసంగా నవ్వి ఇలా అన్నాడు: నారద, ఇది ఇంతేనయ్యా. పతి తప్ప మరి ఇంకా ఏ మగవాడైనా పత్తికి పరాయివాడి. పరపురుషుడి ఎదుట నిలబడకూడదు అనేది పతివ్రతల నీతి. ఎంతటి విద్వాంసులైనా, జితేంద్రియులైనా, నిరాహారులైన మహాయోగులైన మాయను జయించడం అసంభవం. నేను జితేంద్రియుణ్ణి, జితమాయా గుణుణ్ణి అని నువ్వు అన్నావే, ఆ మాట దేవతలకైనా అనుపోతగనిది. నువ్వేమిటి, నీ తండ్రి, నేను, శివుడు కూడా మాయను జయించలేము. నవకవన నందాది మునీంద్రులకే అది సాధ్యం కాలేదు, నువ్వనగా ఎంత? దేవమానవ తిర్యుక్కులలో ఏ రూపాన్ని, ఏ శరీరాన్ని ధరించినప్పటికీ అది చాలు మాయను జయించలేం అనడానికి. త్రిగుణాత్మక శరీరంలో ఇమిడిన తరువాత మాయను ఎవరు గాని ఎలా జయించగలుగుతారు? అసంభవం. కాలమే మాయా స్వరూపం. అది రూపరహితమై రూపాలను ధరింపచేస్తుంది. విద్వాంసుడైనా, మూర్ఖుడైనా, మధ్యస్థుడైన, శరీరధారి ప్రతివాడు మాయా వివశుడే. అదే ఇతడిని స్వభావాన్ని బట్టో, కర్మను అనుసరించో వికలుడిని చేస్తూ ఉంటుంది. దాని చేష్టితాలు పరమ దుర్ధేయాలు. నీకు నాకు అందవు. తన గురించి వ్యాసమహర్షితో చెప్తున్న నారదుడు ఇలా అంటున్నాడు: వ్యాసమహర్షి, దేవదేవుడు, జగన్నాథుడు అనిపించుకుంటున్న శ్రీమన్నారాయణుడు ఇలా చెబుతూ ఉంటే నేను చాలా విస్మయం చెందాను. మాయా విలాసాన్ని సమగ్రంగా తెలుసుకోవాలి అని అనుకున్నాను. అప్పుడు నారాయణుణ్ణి ఇలా అడిగాను: వాసుదేవ, సనాతన, జగన్నాథ, రమాపతి, మాయా స్వరూపము ఏమిటి? అది ఎటువంటిది? దాని బలము ఎంతటి? ఎక్కడ ఉంటుంది? ఆధారమేమిటి? ఇదంతా దయచేసి వివరించు. ఆ మాయా మహాదేవిని దర్శించాలనుకుంటున్నాను. దర్శింపచి సమ్యక్ జ్ఞానం ప్రసాదించు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నాతో ఇలా అన్నాడు: నారద, ఏమి చెప్పమంటావు? ఎంతని చెప్పమంటావు?
మాయాదేవి త్రిగుణ స్వరూప, అఖిలాధార, సర్వజ్ఞ, సర్వసమ్మత, అజేయ, అనేక రూప, సర్వవ్యాపిక. చూడాలనుకుంటున్నావు కదా? సరే, గరుత్మంతుణ్ణి అధిరోహించు. ఇద్దరం కలిసి వెళదాం. అజితాత్మలకు కనిపించని మాయా మహాదేవిని నీకు చూపిస్తాను. చూసిన తరువాత విషాదానికి లోనవుతావేమో. మనసుని దృఢపరుచుకోవాలి సుమా. పద. మరి నారదుడు, విష్ణువు కలిసి గరుత్మంతుణ్ణి ఎక్కారా, వెళ్ళారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే దీని తరువాత వచ్చేటటువంటి 2వ భాగం వీడియోని మీరు తప్పకుండా చూడాలి. అప్పుడు మీకు పూర్తిగా కథ అర్థమవుతుంది. సో వెయిట్ ఫర్ సీక్వెల్ 2. నారదుడు స్త్రీగా మారటం అనేది మొదటి భాగం విన్నారు కదా. దీనిని మనకు అందించినటువంటి వారు వాట్సాప్ గ్రూప్ ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం వారు. వారికి కృతజ్ఞతాభివందనాలు.